తెలుగుదేశం కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఎలక్షన్స్ మే 13 జరుగుతాయి. ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ వస్తుంది. ఈ లోపల మీరు స్నేహాన్ని పక్కన పెట్టి, బంధుత్వాన్ని పక్కన పెట్టి, రిలేషన్షిప్ అని పక్కన పెట్టి, ఎలక్షన్ల కోసం క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, ఒకరినొకళ్ళు తిట్టుకొని అంతకు ముందున్న గుడ్ రిలేషన్స్ దూరం చేసుకోవాలి. ఎవరైనా ఒకళ్ళే గెలుస్తారు, రెండో వాళ్ళు ఓడిపోవాల్సింది. ఈ పరిస్థితుల్లో మీరు చాలా రిలేషన్స్ కామ్గా మీ పని, మీ క్యాండిడేట్ గెలుపు కోసం మీరు ప్రయత్నాలు చేయండి, తప్పులేదు. అలాగనే అవతల వాళ్ళని తిట్టడం, అవతల వాళ్ళ కార్యకర్తలను తిట్టడం, అవతల వాళ్ళ అభిమానులను తిట్టడం, అవతల వాళ్ళ ఓటర్లను తిట్టడం, ఇవన్నీ చేశారంటే మీ రిలేషన్స్, గుడ్ విల్ రిలేషన్స్ సొసైటీలో దెబ్బతింటుంది. కాబట్టి ఫర్దర్ ఎలక్షన్స్ తర్వాత కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు కొంచెం డీసెంట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఓకేనా? థ్యాంక్ యూ.